ఏంటి మంజు, పొద్దున్నుంచి అదోలా ఉన్నావు? నువ్వు సమాధానం చెప్పకపోయినా నీ సమాధానం ఏంటో నాకు తెలుసు. నేను ఒక వ్యక్తిని కొట్టాను. ఒకవేళ ఆ వ్యక్తికి ఏమన్నా అయితే నేను క్రిమినల్ అవుతానని భయపడుతున్నావా? మంజు, ప్రతి భార్య భర్తని సంస్కారంలో శ్రీరాముడిలాగా ఉండాలనుకుంటుంది. కానీ కురుక్షేత్రంలో కృష్ణుడిలా కూడా ఉండాలి. తప్పదు. కురుక్షేత్రంలో కృష్ణుడైనా సంస్కారంలో శ్రీరాముడైనా ఒక భార్యకి భర్తే కదండి. ఈ భార్య ఏమనుకుంటుందో మీరు ఆలోచించారా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు భార్యాభర్తలే. కానీ కాలం మారింది మంజు. పురాణాలని దాటి వచ్చి ఒక్కసారి చూడు. నీకు నేను కథ చెప్తాను. చిన్నప్పుడు అమ్మ వడ్డీ వ్యాపారం చేసేది. అందరూ వడ్డీ గుంజుతుందనుకున్నారే కానీ అవసరానికి అప్పు ఇస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. నాన్న అమాయకుడు, డబ్బులు లేవన్నా ఏం మాట్లాడలేడు. అందుకే అమ్మ ఈ ఫ్యామిలీ బాధ్యతనంతా తీసుకుంది. ఆ టైంలో ఒక వ్యక్తి అమ్మకి డబ్బు ఇవ్వాలి. ఇంటికి వెళ్ళి గొడవ చేసింది. నాన్న వద్దన్నారు. నేను చిన్నపిల్లాన్ని. అదంతా వింటూ ఉన్నాను. తెల్లవారే ఆ వ్యక్తి డబ్బులు తీసుకొచ్చి అమ్మకి కట్టేశాడు. అమ్మ సంతోషపడింది. నాన్న భయపడ్డాడు. ఒక్క రోజులో ఇంత డబ్బు ఎలా కట్టాడని. ఆ రోజు తర్వాత నేనొక వార్త విన్నాను. ఆ వ్యక్తి అమ్మకి డబ్బులు కట్టడానికి దొంగతనం చేశాడని. అతను దొరికిపోవడంతో పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతూ చనిపోయాడని తెలిసింది. చాలా బాధపడ్డాను. ఆ చిన్న వయసులో నేను చాలా ఆలోచించాను. అమ్మ ఇచ్చిన డబ్బులు కట్టడం తప్పు కాదు. ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి కట్టాలనుకోవడం కూడా తప్పు కాదు. దానికోసం ఒక ప్రాణం పోయింది. చాలా రోజులు నా మనసులో అదొక ముద్రగా ఉండిపోయింది. దాన్ని మర్చిపోయి మామూలుగా బ్రతుకుతున్నప్పుడు నా ఫ్రెండ్ చెల్లెలకి ఓ సమస్య వచ్చింది. ఆ అమ్మాయిని ఒక సిఐ కొడుకు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గర్భవతిని చేశాడు. ఆ తరువాత పెద్ద కట్నం వస్తుందని ఒక మినిస్టర్ చెల్లెలితో సంబంధం కుదుర్చుకున్నాడు. అది తెలిసి ఈ అమ్మాయి గొడవ చేసింది. నాకతనితో పెళ్లి చేయకపోతే చచ్చిపోతాను అని బెదిరించింది. అప్పుడు అది చూసి నేను తట్టుకోలేకపోయాను. తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. సత్తయ్య గారు, సారీ. ఇవన్నీ గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. లేదు మంజు, నీకు చెప్పాలి. ఆ క్షణం మా అమ్మ తనని చెయ్యి పట్టుకుని ఆపకపోయి ఉంటే వాణ్ణి కొట్టి ఆ మినిస్టర్ చెల్లెలితో కాకుండా నా ఫ్రెండ్ చెల్లెలితో పెళ్లి చేసేవాణ్ణి. చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం ఆ అమ్మాయి బలైపోయింది. నిజంగా అవి రెండు పక్కన పెట్టి ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలంటే నేను చేసుండేవాణ్ణి. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, మన మనస్సాక్షికి ఏది న్యాయం అనిపిస్తే దాన్నే చెయ్యాలి, దానికోసమే పాటుపడాలి అని. ఆ పరిస్థితుల్లోనే నువ్వు నాకు పరిచయం అయ్యావు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నానని నన్ను అరెస్ట్ చేశావు.